హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు పరాటా తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్గాను అలానే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అనమాట ఈ ఆలు పరాటా. ఇక్కడ 1/2 kg ఆలు తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ములిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక 2-3 విజిల్ పెట్టుకోండి, ఉడికిపోతాయి అనమాట. ఈలోపు మనం పిండిని కలుపుకుందాం. 2 కప్పులు పిండి వేసుకున్నాను, గోధుమ పిండి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అలానే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆలు ఉడికిపోయినాయి కదా, వీటిని పొట్టు తీసేసి మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చిదిమేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ఆలు చిరుముకున్న ఈ ఉడికించిన ఆలుని కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. ఇంక ఇంతే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి చపాతీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం లైట్గా చపాతీ ఒత్తుకున్న తర్వాత మనం ఆలు ఉంది కదండి, అది స్టఫింగ్లా పెట్టేసి ఇదిగోండి ఉండ తీసుకొని దీని మధ్యలో పెట్టేసుకొని ఇట్లా చేసేసేయండి. అలాగే స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళకి ఇంకొకటి ఇది కూడా చూపిస్తాను వేరేలాగా. ఇది ఒక రకం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చపాతీని బాగా ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో చపాతీ కూడా చేసేసేయండి. ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ఆలు ఉంది కదండి, ఆలు కర్రీ పెట్టేసి అంతా కూడా స్ప్రెడ్ చేసేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ చేసుకున్న చపాతీని దీనిపైన పెట్టేసి ఇంకా చుట్టూ కూడా క్లోజ్ చేసేసేయండి. ఇంతే, ఇది ఒక విధం అనమాట. ఇంకొక రకం కూడా ఇలాగ అన్నీ కూడా చేసేసుకొని ఒకటేసారి మనం స్టవ్ వెలిగించుకొని కాల్చేస్తే సమానంగా అన్నీ వచ్చేస్తాయి అనమాట. అలానే ఇక్కడ ఆలు పెట్టుకున్నాం కదండి, మెంతి కూర, పాలకూర, తోటకూర, ఇంకా మన నచ్చిన ఆకుకూరలు కూడా ఇలానే చేసుకొని మధ్యలో స్టఫింగ్లా పెట్టుకుంటే అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే మేతి పరాటా ఇది తర్వాత కూడా మన వీడియోలో రెసిపీ అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి, బటర్ వేసుకునే వాళ్ళు బటర్ వేసుకోండి, ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం అండి. ఇంకంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి ఆలు పరాటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.